महागणाधिपये नमो नमः अथ श्रीगङ्गादेव्यै नमो नमः ध्यानम् ॐ गङ्गातरङ्गरमणीयजटाकलापं गौरी निरन्तरविभूषितवामभागं नारायणप्रियमध्यामि स्थापयामि पूजयामि हरि ओं श्रीमात्रे नमो नमः अथ गन्धान्धारयामि हरिद्रादिकुङ्कुम विलेपनं समर्पयामि अथ पुष्पैः अक्षतैः पूजयामि श्रीमात्रे नमो नमः अथ धूपं माघ्रापयामि धूपदीपान्तर्मुद्धात्मनिष्ठास्तप्रक्षाल्य ॐ श्री परमात्मने नमो नमः हरि ओं श्रीमात्रे नमो नमः अथ धूपं दीपं दर्शयामि ओम हिरण्यपात्रं मधोः पूर्णन्धायं भृगोमेशानीति एकधैव ब्रह्मणा उपहति एकधैव जमान आयुष्तेजो ददाति हरि ओम श्री परमात्मने नमो नमः ओम व्योमेशानीति एकधैव ब्रह्मणा उपहति एकधैव जमान आयुष्तेजो ददाति ओम श्री परमात्मने नमः श्रीमात्रे नमः श्री महाकाली महालक्ष्मी स्वरूप श्री गंगादेव्यै नमो नमः महामंगलनीराजं दीप्तं धूपदीपान्तरं शुद्धात्मनीं समर्पयामि हरि ओम श्री परमात्मने नमो नमः बोलो गंगा मातली माता की जय। पुष्पं समर्पयामि సరే
వర్షాలు పడి మొత్తం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి అన్ని చెరువులు నిండుకొని మరి అలుగులు వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మాకున్న ఏకైక ప్రాజెక్టు రామడుగు ప్రాజెక్టు కూడా మేము మధ్యతరగతి ప్రాజెక్ట్, అది 1 TMC వాటర్ ఉన్నటువంటి ప్రాజెక్టు, అది కూడా కంప్లీట్గా నిండి అలుగుబారుతున్న సందర్భంలో మరి ఆ గంగమ్మ తల్లికి కృతజ్ఞతగా ఇక్కడ కట్టమైసమ్మకు పూజ చేసి మన తెప్పను వదలడం జరిగింది. మరి అందరు గ్రామస్తులు, తర్వాత దాని ఆయకట్టుకు సంబంధించిన రైతులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ ఆశీస్సులతోని ఇవాళ నేను కోరుకునేది అంటే ఆ దేవునికి అంటే ధన్యవాదాలు తెలుపుతూ మా నిజామాబాద్ రూరల్లో మొత్తం అన్ని చెరువులు కుంటలు నిండిపోయి ఇప్పుడు 2 పంటలు పండేటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రైతులు మొన్ననే రుణమాఫీ జరిగింది. ఇంకా రాబోయే కాలంలో 500 రూపాయలు బోనస్ కూడా వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా జుబిలెంట్గా మొత్తము పండగ వాతావరణంలో ఉన్నారు. వాళ్ళను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఉందో మరి గత 3-4 రోజుల నుండి ఎన్ని వర్షాలు పడ్డప్పటికీ ఇక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా మరి అన్ని జాగ్రత్తలు ఇటు రెవెన్యూ వాళ్ళు, అటు ఇరిగేషన్ వాళ్ళు, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు అందరూ కూడా కలిసి సమగ్రంగా పాపం డే అండ్ నైట్ పనిచేసి వాళ్ళ నష్టాన్ని నివారించారు. ఒక 2 దగ్గరలో ఏదో మరి రోడ్లు అయిపోతే దాన్ని వెంటనే మరమ్మతు చేయించడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉంటే కూడా నేను అక్కడ చూడడానికి వెళ్తూ ఉన్నాం ఇలా. సో ఓన్లీ ఒక 61 ఇండ్లు మాత్రమే, అవి కూడా పాత ఇండ్లు, నివాసయోగ్యం లేని ఇండ్లు కొన్ని కూలిపోయినాయి పార్షల్గా. వాళ్ళందరూ కూడా ఇంటికి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది. వాళ్ళకి కూడా టోకన్స్ అన్ని కూడా కలెక్టర్ దగ్గర బిల్లింగ్ చేయడం జరిగింది. ఒక బర్రె చనిపోయింది, ఆ బర్రె మరణాన్ని కూడా 50,000 రూపాయలు ప్రభుత్వం నుండి ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకుంటలేదని. అదంతా కూడా మరి అది కరెక్ట్ కాదు. మీరు ప్రజలకు రండి, మీరు చేసిన తర్వాత మమ్మల్ని అడగండి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఇలా రాష్ట్రంలో ముఖ్యంగా 3-4 జిల్లాలు ఖమ్మము, భద్రాచలము, తర్వాత మహబూబాబాదు, సూర్యాపేట, ఈ 4 జిల్లాలు మొత్తం అతలాకుతలమై ప్రాణ నష్టం జరిగి, ఆస్తి నష్టం జరిగి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగి అతలాకుతలమైన సందర్భంలో మీ ఎంపీలారా, బీజేపీ ఎంపీలు మీరు పోయి మీ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర పోయి కూర్చోండి, అడగండి, ఆయన తీసుకొని రండి, ప్రత్యక్షంగా చూపియండి. ఈ రాష్ట్రానికి రాని నిధులు 10,000 కోట్లు ఇవాళ నష్టం కింద జరిగింది కాబట్టి దాన్ని వెంటనే విపత్తు నివారణ కింద ఇప్పించాలని చెప్పి బీజేపీ వాళ్ళని కోరుతూ మరి ఇవాళ అంటే విమర్శలు కాకుండా ప్రభుత్వం చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేసే పద్ధతి బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మన నిజామాబాద్ జిల్లా మటుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ జిల్లా వ్యాప్తంగా టోటల్గా జిల్లాలో ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కానీ, పోచంపాడు ప్రాజెక్టు కానీ, తర్వాత యునైటెడ్ జిల్లాలో ఉన్నటువంటి పోచారం ప్రాజెక్టు కానీ, ఇక్కడ మనకు రామడుగు ప్రాజెక్టు, వందలాది చెరువులు ఇప్పుడు మన నియోజకవర్గంలోనే 300 పైన చెరువులు ఉంటాయి. 300 చెరువులు కంప్లీట్గా నిండినాయి, అలుగులు వెళ్తూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. సో నివాస యోగ్యం లేని కొన్ని ఇండ్లు, ఒక 61 ఇండ్లు అన్ని మండలాల్లో కలిసి మన సిరికొండలోనే 27 ఇండ్లు డ్యామేజ్ చేయడం జరిగింది. పశువులు కూడా తక్కువ లాసే, ఒక గేదె ఒకటి, బర్రె ఒకటి, తర్వాత ఒక 5-6 గొర్రెలు వెళ్ళిపోయింది. సో ఇంకా వ్యవసాయ అధికారులు కొన్ని రిపోర్ట్ తీసుకోవడం అవసరం, అక్కడ ఇసుకపెట్టలు వేయడం జరిగింది కొద్దిగా. సో ఇవాళ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. చెరువులు, బాగులు, వంకలు అంతా కూడా నిండి చెడ్డంగా నిండిపోయి పంట ఎక్కువ నష్టం జరగకుండా మంచిగా రెండో పంట కూడా గ్యారంటీగా వాటర్ వచ్చిందండి. ఈ సందర్భంలో నేను మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు రామడుగు ప్రాజెక్టులో మరి ఆ పెద్దల సమక్షంలో, గంగపుత్రుల సమక్షంలో అక్కడ చెరువు కట్టమైసమ్మ ఉంటుంది. కట్టమైసమ్మ కొబ్బరికాయ కొట్టి అమ్మవారి జీవనం తీసుకొని అందరి దయతో అందరినీ చల్లగా చూడాలని చెప్పి గంగమ్మ తల్లికి తెప్ప విడుదల చేస్తాం. మన థ్యాంక్స్ గివింగ్ అన్నట్టు కృతజ్ఞతాభావం అతని తెప్ప విడుదల చేయడం జరిగింది. తర్వాత ఇవాళ సిరికొండలో కూడా మరి ముఖ్యంగా ఇప్పుడు పాకాల వెళ్తూ ఉన్నాం. చుంపల్లి పాకాల రోడ్డు కూడా కట్ అయిందని చెప్తా ఉన్నారు. కానీ ఆల్రెడీ నిన్న పంచాయరాజ్ అధికారులందరూ కూడా ఏసీ వీళ్ళంతా కూడా పోయి విజిట్ చేయడం జరిగింది.
దాన్ని ప్రపోజల్ ఇంకా మనం ఎంతో తొందరగా రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి ఇక్కడ మన నడిపితాడు కదా గడమితాడ దగ్గర కూడా మన రోడ్డు ఖరాబ్ అయితే అది వెంటనే చెప్పి చేయించడం జరిగింది. సో ఇంకా అక్కడక్కడ పంటలు నష్టపోయినాయి. ఇక్కడ సిగ్గుండ దాటంగా మూలబాగు దగ్గర అక్కడ సబ్స్టేషన్ కూడా నీళ్ళలో మునిగిందంటే దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకున్నాము. దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలా, భవిష్యత్తులో నీళ్లు రాకుండా సబ్స్టేషన్ ఇబ్బంది కాకుండా ఎట్లా చేయాలని దాన్ని కూడా ఆలోచించాము. తర్వాత నీళ్ళు ఫ్రీగా వెళ్ళేటట్టు అక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జ్, ఇక్కడ ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కూడా మేము ప్రపోజ్ చేస్తాము. సో విధంగా మొత్తం అంటే గత ఈ 4 రోజుల నుండి కొంత వర్షాలకు జరిగిన నష్టం జరిగింది. దాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళడం జరిగింది. కానీ పెద్దగా డ్యామేజ్ ప్రాణ నష్టం ఏం లేదు. అది ఎవరికైతే ఇంట్లో డ్యామేజ్ అయినాయో 61 ఇళ్ళకు వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు ఆల్రెడీ నోటిఫై చేసిండ్రు. వాళ్ళు ఆల్రెడీ కలెక్టర్ కూడా పంపించారు. వాళ్ళందరూ కూడా 4,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఇప్పిస్తారు. ఒక వర్క్ చేస్తే వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. అంటే నివాసం ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్గా చేస్తుంది. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎకరానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. అది కాకుండా ఇక్కడ ఈ బ్రిడ్జ్లు కూడా అన్ని కూడా లో లెవెల్ బ్రిడ్జ్లు, పాస్వే లెవెల్ ఉన్నాయో వాళ్ళు కూడా నోటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మన నావరం చౌరస్తు చిన్నవాళ్ళు కూడా వరకు 3 పాస్వేలు, తర్వాత ఇక్కడ గుంటూరు దగ్గర గుంటూరు దాటిన తర్వాత ఉన్న లో లెవెల్ అది కూడా హై లెవెల్ బ్రిడ్జ్లు కంప్లీట్ చేస్తూ ఉంటాం. సో పశువులు నష్టమైతే ఒక బరే గేదె కలిపి దానికి కూడా ప్రభుత్వం తరఫున 50,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నారు. అది కూడా మేము ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. గొర్రెలు కూడా ఒక్కొక్క గొర్రెకి 4,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇంకా కరెక్ట్ ఎక్కువ 4-5 ఏళ్ళు అంతే వర్షాలు పడి నడిచిపోయి చనిపోయినాయి ఒకరి కాకుండా. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇక నిజంగానే ఇంత వర్షం పడ్డప్పటికీ దగ్గర మనకు అంటే 30 నుండి 40 సెంటీమీటర్లు, అక్కడక్కడ 30 సెంటీమీటర్లు పడ్డది. శ్రీకొండ జాగాలో 40 సెంటీమీటర్లు పడ్డది. 3 రోజులలో అంతా పడినప్పటికీ ఇవాళ వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మరి అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి వీళ్ళందరూ కూడా సంయుక్తంగా పనిచేసి మేము కూడా ఎవ్రీ 4,000 గంటల కోసం మొత్తం కూడా మానిటర్ ఇస్తూ ఆర్డీఓ ఆఫీస్లో ఒకటి హెల్త్ సెంటర్ పెట్టి ఇవన్నీ మానిటరైజ్ చేయడం వల్ల ఇవాళ తక్కువ నష్టం మనకు అత్యధిక లాభాలు ఉంటాయి. మన రెండో పంట కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది వల్ల రెండో పంట కూడా పుష్కలంగా నీరు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు నిజంగానే సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఇంకా మేము ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, తర్వాత సూర్యాపేట, భద్రాచలం ఈ 4 జిల్లాలలో చాలా తీవ్రంగా ఆస్తి నష్టము, పంట నష్టము జరగడం జరిగింది. దాన్ని కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొత్తం మా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అక్కడ పోయి మరి ఖమ్మంలోనే నైట్ ఆర్ట్ ఉండి తెల్లారి మహబూబాబాద్ పోయి వరంగల్ పోయి అన్నీ కూడా పరిశీలించి మరి అధికారులను సమీక్ష చేసి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన గవర్నమెంట్ కట్టి ఇవాళ మేము ఆల్రెడీ పంట నష్టపోతే ఎకరానికి 10,000 కూడా మేము అనౌన్స్ చేసాం. అది ఇంకా పంట నష్టం లెక్కలు ఇంకా తేలలేదు. తేలిన తర్వాత వాళ్ళకు కూడా పంట నష్టం కూడా ఇప్పిస్తాం. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి అక్కడ లైవ్లో ఉండి అధికారులతో సమీక్షించి 2-3 జిల్లాలు స్వయంగా పరిశీలించి మరి వాళ్ళ కేంద్రాన్ని కూడా ఇంత వెంటనే రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. దగ్గర 10,000 కోట్లు ఇవాళ నష్టం జరిగింది తెలంగాణ. అంటే రోడ్లు కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఇంకా వేరే విధంగా ఆస్తి నష్టం కావచ్చు, పశు సంపద కావచ్చు. కేంద్ర ప్రభుత్వానికి మేము ఇమ్మీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 2,000 కోట్లు అడగడం జరిగింది. ఇక హైదరాబాద్లో కూడా మనము కబ్జాలైనటువంటి నాలాలను, చెరువులన్నింటి కూడా మన హైడ్రా ద్వారా మళ్ళీ మనం పునరుద్ధరించడము, ఇవాళ హుస్సేన్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్, గండిపేట ఇవన్నీ కూడా అధిక ప్రొటెక్షన్ కూడా మన పొన్న ప్రభాకర్ గారు, మా మంత్రి గారు కూడా విధి తీసి అంటే ఈ విధంగా నేను ఏమంటున్నానంటే ప్రతి జిల్లాకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక మంత్రి గారు వెళ్ళి దాన్ని సమీక్షించి ఇవాళ ప్రజలకు నష్టం జరగకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇలా ఇంత చక్కగా పనిచేస్తూ ఉంది. నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంత మార్పుతో పనిచేస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటి కోరుతూ ఉన్నాం. ఇవాళ
ఒకతను లండన్లో అమెరికాలో ఉన్నాడు, కేటీఆర్ అనే వ్యక్తి. రామారావు అంటాం మేమందరం ఆయనను. రామారావు అమెరికాలో ఉండి మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం పట్టించుకుంటున్నారు. ఇక ఇంకొక ఆయన పోయి ఖమ్మంలో తిరుగుతుంది, కానీ ఆయన వాళ్ళ మనుషులతోనే పట్టించుకుంటున్నాడు. గడవాడలో అయినా కాంగ్రెస్ టికెట్ ఇస్తగారంటే మేము తీరా ఎంక్వైరీ చేసి ఇండియన్ రిపోర్ట్లో టీఆర్ఎస్ తనుకున్నారు. అది రాజకీయ లబ్ధి కూడా చేసినా లేకుంటే ఇంకేదో డ్రామా చేసినా కానీ అంటే ఇట్లా పెద్ద మనిషి చేస్తారేమో ఫామ్ హౌస్లో అనుకున్నాడు. ఆయన కుటుంబంతో ఉన్నాడు ప్రభుత్వం ఎట్లా దుమ్మెత్తి పోయాలని. ఈ బీజేపీ వాళ్ళేమో మాట ప్రతిదానికి చెదిరించుకునే వ్యక్తులు ఇవాళ మరి ఇప్పుడు మోడీ గారిని గుర్తియండి. రాష్ట్రంలో ఇంత అతలాకుతలమైంది, నేచురల్గా డిజాస్టర్ అయింది. నేచర్ కలామిటీ కింద చేసి ప్రధానమంత్రి దగ్గర ఉండి మీరు పోయి కూర్చొని అక్కడ పార్లమెంట్లో కూర్చొని ఆయన దగ్గర పోయి తీసుకోనండి, ప్రత్యక్షంగా చూడమనండి. ఇక్కడ గోదావరి బేసిన్లో మా ఖమ్మం కాకుండా మహబూబాబాద్ వరంగల్ ఏరియాలో ఎంత నష్టం జరిగింది. మీరు ప్రభుత్వ అంచనాల మేరకు కాకపోయినా కొంచెం పన్నునే మనం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేయండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడుకోండి. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, మనకు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ రాష్ట్రం ఇంత ప్రాబ్లంలో పరిస్థితుల్లో ఉంటే ఎక్కడున్నారా అంటే కనబడలేదు. మరి ప్రతిపక్షం అన్నది అది కూడా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకొని మరి మంత్రులను తీసుకురండి, కన్సర్న్ వ్యవసాయ శాఖ మంత్రులు తీసుకురండి, ఇరిగేషన్ అధికారులు తీసుకురండి, ప్రధానమంత్రి రమ్మనండి. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి. కానీ ఊరికే కొడుగుడ్డ మీద ఈకలు లోన్ మాఫ్ చేయలేదు. ఇవాళ రికార్డు చెప్తా ఉన్నాము, మేము మొత్తము లెక్కలు పెట్టినాయి 41,78,000 మందికి రైతులకు. వాళ్ళకు కావాల్సిన 31,000 కోట్లు మేము మాఫ్ చేయాలని నిర్ణయించుకున్నాము. అయితే ఇవాళ 3 విడతలుగా కలిసి 22 లక్షల మందికి మాఫ్ అయింది. ఇవాళ కుటుంబ నిర్ధారణ జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ద్వారా. ఇంకా ఈ చిన్న గ్రేవెన్స్ ఆధార్ కార్డు తప్పుకోవడము, బ్యాంక్ అకౌంట్లో తప్పుకోవడము, లేకుంటే బ్యాంక్ అకౌంట్లో డేటా లేట్ ఎంట్రీ కావడము, రకరకాలైనటువంటి ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి కూడా బ్యాంక్ వాళ్ళకు కూడా క్లియర్ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కూడా 7 లక్షల మంది ఉన్నారు. ఇవాళ దగ్గర ఇంకో 14-15 లక్షల మందికి త్వరలోనే మనం మిగతా వాళ్ళు కూడా లోన్ మాఫీ చేయాల్సి. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారు, ఇంకా 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, త్వరలోనే మేము గైడ్లైన్స్ ఇష్యూ చేస్తాం, మీరు లోన్ కట్టండి, మిగతా బ్యాలెన్స్ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నది కట్టండి, మిగతా మేము 0 బ్యాలెన్స్ మేము చేస్తాము, చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మీకు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం లోన్ అని కూడా చెప్పడం జరిగింది. దానికి గైడ్లైన్స్ వాళ్ళు వస్తాయి 2 రోజులు. అంటే ప్రభుత్వం ద్వారా మన వరద బీభత్సవం వల్ల మనం బిజీ ఉండడం వల్ల లేట్ అయింది, కానీ ఒక వారం రోజులు దానికి కూడా గైడ్లైన్స్ వస్తాయి. ఏం చెప్పదలుచుకున్నామంటే మేము చెప్పినటువంటి 31,000 కోట్లు చెప్పినటువంటి 41,72,000 మందికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం. దానికి మీరు ఎక్కడ తప్పు జరుగుతుందో వీళ్ళ మీద దుమ్మైపోద్దామనే భావన ఉండదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి మరి పని విధానం బాగుంది, మా నాయకుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు, మేమందరం కూడా ప్రజలలో అందుబాటులో ఉన్నాం కాబట్టి ఎక్కడ మంచి పేరు వస్తుందో, మళ్ళీ రాబోయే ఎన్నికలలో ఇంకా మాకు ఎక్కడ డిపాజిట్లు రావు అనే ఒక ప్రజలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతారో అనే దురాలోచనలతో ఇవన్నీ దుమ్మేసిపోతుంది తప్పితే ఆల్రెడీ ప్రజలు ఒకసారి ఓడగొట్టినాక మళ్ళీ మన పార్లమెంట్లో అయితే మొత్తం డిపాజిట్లో పోయినాయి. 10 ఓట్ల 14 ఎంపీ సీట్ల డిపాజిట్లు పోయినటువంటి పార్టీ ఇవాళ మా మీద మాట్లాడడం అనేది 10 ఏళ్ళు గతంలో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ. ఇంకొక పార్టీ ఏమో ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ 10 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నారు, ఇవాళ మళ్ళీ అధికారంలో ఉన్నారు. వాళ్ళు మా మీద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు సాధనైతే ప్రజలకు హెల్ప్ చేయండి, సాధనైతే కేంద్రం నుండి ఫండ్ తీసుకురండి, సాధనైతే మీరు ప్రజల దగ్గర రండి, ప్రజలకు ఉపయోగపడండి. కానీ ఫామ్ హౌస్లో కూర్చుంటో లేకుంటే అమెరికాలో కూర్చుంటో లేకుంటే ఇంకెక్కడ కూర్చోండి ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వం మీద విమర్శలు గీయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ప్రజలు హర్షించరు. ఇలాంటి పద్ధతులు మార్చుకోవడానికి పోయిన సీజన్ ఎన్నికల ముందు కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిండు, అది ఎన్నికల దాకా ఇవ్వలేదు. మేము చెప్పినా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పినా మొన్న పంట నష్టం అయితే మేము ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటాం, చెప్తే చేస్తాం మేము. అయితే కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన ఘనకార్యానికి మొత్తం తెలంగాణ దప్పలపాలైపోయింది, పైసలు ఉడతలేవు. ఇలా పైసా జమ చేసి రైతుల రుణమాఫీ చేసినాం.
రైతులకు ఇలా రాబోయే కాలంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇలా 500కే సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తున్నాం. ఇంకా తెల్లారి ఇందిరమ్మ ఇది శాంక్షన్ అయితే రేపు రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నాం ఒక నెల రోజుల్లో. పనిచేసేదాన్ని మంచి చెడు చూడకుండా పనిచేస్తున్నాం మెచ్చుకోక ఇక ఊరువులు ఎంతనం అన్నట్టు. ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ మనం ఉంటూ కోల్పోతామో ఇప్పుడు శాపన అర్థలేవు. ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ప్రభుత్వం కూలిపోతుంది కాలిపోతుంది మాట్లాడుతున్నాడు. అన్యాయం కాదు. ప్రజలు వచ్చేది ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఇది. అబ్జర్వ్డ్ మెజార్టీ మాకు ఎవరి మీద ఆధారపడలేదు. మేము మాకే 64 సీట్లు ఉన్నాయి. అది దేని కొరకు శాపనార్థం పెట్టడం? ఇంకా తెలంగాణ తాలూకా నోట్లో పెట్టి తెచ్చినా అనేటువంటి తెలంగాణ బాగుపడుతుంది ఇదా? తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి బాధ్యత ఉంది తెలంగాణ పునర్నిర్మాణం చేసేది. ఇలా మాకు మంచి డైనమిక్ లీడర్షిప్ ఉంది. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మేమంతా కూడా ఎమ్మెల్యేలు మేము కష్టపడతా ఉన్నాం. ప్రజల నుండి మెప్పు పొందుతూ ఉంటేనేమో ఊరికే ఏడ్పు కొట్టేలాగా అది ఆస్వాదించి అన్నట్టు పట్టవాళ్ళు అంటే అది మంచిది కాదు వాళ్ళకు కూడా. ఇప్పటికే అంటే సిగ్గుసేటి ఇప్పుడు ఇలా కవిత ఏదో ఒలింపిక్లో గెలిచి వచ్చినట్టు జైలుకి వెళ్ళి వస్తే పటాకులు కాల్చుడు, స్వీట్ కాల్చుడు ఏం కొరకు? అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మేమేమో ప్రజల కష్టాలు ఉన్నాయి, ఇంట్లో ఆదుకోవాలని చెప్పి 24 గంటలు మానిటర్ చేస్తూ ఇవాళ నిజంగా నేను మా అధికారులందరూ కూడా నేను అప్సెట్ ఇస్తాము. ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ పాపం తెలంగాణ గస్తుంది. ఎక్కడ కూడా ఇంత నష్టం జరగలేదు. ఇప్పుడు ఈ వర్షాలకు చాలా నష్టం జరిగింది. ఒక్క చెరువు కూడా తెగిపోలేదండి. ఇక్కడ అప్సెట్ ఇస్తాము. అలా అలర్ట్గా లేకుండా చాలా చెరువులు తెగిపోయాయి. మన దగ్గర గొంతుకట్ట చెరువులు ఉంటాయి. ఒక చెరువు అయితే మిగతా చెరువుల కరెంట్కి ఇబ్బంది. సో దాన్ని ఏదో విధంగా తుమ్ములు వేయడం, లేకుంటే మక్కలు కుట్టేయడం, ఏదో వేసినట్టు చెరువులు కాపాడుకున్న నష్టపోయి జరగకుండా చూసుకుంటాం. ఇది ప్రభుత్వం పని. మీరు అంటే మెచ్చుకోకండి కానీ ఊరికే దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ కాదు. అన్న गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरुरेव परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। మరి నేటి కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అందరం చూస్తున్నాం. నేటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆహుతులందరినీ తమ తమ స్థానాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరికొండ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మాన్యులు, సహోదరులు, విద్య పట్ల మహోన్నతమైనటువంటి అభిరుచి కలిగి ఉపాధ్యాయుల పట్ల అంకితమైనటువంటి ప్రేమాభిమానం కలిగినటువంటి మాన్య మన స్థానిక ఎమ్మెల్యే గారు పిలువగానే తమ సమయాన్ని అనుకూలంగా చేసుకొని ఉపాధ్యాయులతో కలవాలి, వారిని సమున్నతంగా సన్మానించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్న మన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. వారికి మండల విద్యాశాఖ పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానిక మండల నోడల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా స్థానిక మండల ఎంపీడీఓ గారు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, వివిధ సంఘ నాయకులు,
తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉపాధ్యాయులను సన్మానించడానికి హాజరయ్యారు. వారందరూ కూడా మండల విద్యాశాఖ పక్షాన స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశాన్ని మనం ఇంతకుముందు కొంత చర్చించుకున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ప్రారంభించినటువంటి ఉపాధ్యాయ వృత్తిని పురస్కరించుకొని ఈరోజు సెప్టెంబర్ 5th రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేటటువంటిది జాతీయ స్థాయి లోపల జరుగుతుంటుంది. అదేవిధంగా ఈరోజు మన మండల స్థాయి లోపల ఈ కార్యక్రమాన్ని మన మండలం లోపల జిల్లాలో చాలా మారుమూల ప్రాంతమైనటువంటి మండలం ఇది. ఈ మండలం లోపల ఉపాధ్యాయులు చాలా సుదూర మార్గాల నుంచి వచ్చి విద్యార్థులకు మంచి సేవలు అందిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుల్ని ఈ సందర్భంగా వారికి మంచి గౌరవాన్ని ఇవ్వడము, వారిని సన్మానించుకోవడం అనేటటువంటిది ప్రధాన ఉద్దేశం. ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మనం చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గురువు అనేటటువంటి వ్యక్తి చేతనే సమాజం నిర్మించబడుతుంది. సమాజం అనేటటువంటిది ఎక్కడో నిర్మాణం కాదు, తరగతి గదులలోనే నిర్మాణం అవుతుంది అనేటటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట. ఒక గురువే ఈ సమాజ నిర్మాణానికి పునాది వేయడం జరుగుతుంది. అందుకొరకు గురువుకు మన సంస్కృతి లోపల, మన సమాజం లోపల చాలా సమున్నతమైనటువంటి గౌరవం ఇవ్వడం జరిగింది. ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ అన్ని వృత్తులను సృష్టించేది, అన్ని వృత్తులను తయారు చేసేటటువంటిది ఒక ఉపాధ్యాయుడే, అది తరగతి గదే. కాబట్టి అటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురువు అనేటటువంటిది మనకు అంటే ఇంతకు ముందు కూడా మన సంస్కృతిలో భాగమైపోయింది. యాక్చువల్లీ మనం వ్యాస పౌర్ణిమ రోజునే గురు పూజోత్సవంగా కూడా జరుపుకోవడం అనేటటువంటిది చాలా సంవత్సరాల క్రితం నుంచి తొలి గురువును సన్మానించుకోవడం అనేటటువంటిది, పూజించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, గురువు లేకుండా ఆ విద్య గుడ్డి విద్య అనేటటువంటిది. స్వయంగా భగవంతుడే భూమి మీద తన జన్మనెత్తినా కానీ తను ఒక గురువును ఆశ్రయించి జ్ఞానోదయం పొంది సమాజ ఉద్ధరణ చేసినటువంటి సందర్భాలు మనం చూసాము. శ్రీరామచంద్రుడి భూమి మీదకి వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షిని, విశ్వామిత్రుడిని తన గురువుగా చేసుకొని వారి ద్వారా జ్ఞానాన్ని స్వీకరించి సమాజాన్ని ఉద్ధరించడం జరిగింది. శ్రీకృష్ణుడు కూడా జన్మనెత్తినప్పుడు సాందీప మహాముని దగ్గర జ్ఞానోదయాన్ని పొంది సమాజం లోపల తన భగవత్ అవతారాన్ని నిరూపించుకోవడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా కూడా గురువు అనేటటువంటి వాడు తప్పనిసరి ఎదగడం జరుగుతుంది. పాఠశాలలోకి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా అది ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనప్పటికీ కూడా ఖచ్చితంగా విద్యార్థులు నాడు గురుకులాల్లోకి వెళ్తే ఈ రోజులలో పాఠశాలకు రావాల్సిందే. అది ఏ స్థాయి పాఠశాల అయినా కూడా ఆ ఉపాధ్యాయుని చేత ఒక చక్కని శిల్పంలాగా మలచబడి రేపు సమాజం లోపల ఉన్న స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంటీ మైండ్ తోటి వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ను ఫుల్ఫిల్ జ్ఞానంతో పూర్తి స్థాయిలో నింపిన తర్వాత ఒక సమాజం లోపల ఒక ఉన్నత స్థాయికి మీరు గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ రకమైనటువంటి వృత్తి దొరికింది. ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ సమాజం యొక్క నిర్మాణం మీ చేతిలో ఉంది. మిగతా ఉద్యోగస్తులు ఏదైనా పొరపాటు చేస్తే చిన్న చిన్న నష్టాలు జరుగుతాయేమో కానీ ఒక ఉపాధ్యాయుడు చేసేటటువంటి పొరపాటు సమాజమే దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విద్యార్థిని సరైనటువంటి పంతాలు నడపలేకపోతే ఆ విద్యార్థి రేపు సమాజ నాశనానికి తయారవుతాడు. సమాజానికి ఒక దుష్ట శక్తి లాగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసినప్పుడే ఈ నవ సమాజ నిర్మాణం అనేటటువంటి సాధ్యమవుతుంది. కాబట్టి మనకున్నటువంటి వృత్తి యొక్క ధర్మాన్ని మనం గుర్తించేసేసి ఆ వృత్తికి న్యాయం చేసి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు నిర్మాణం కొరకు మీరందరూ పాటుపడాలని ఈ సందర్భంగా సూచిస్తూ, మీకు ఎవరైతే సన్మానం పొందారో
అందరికీ సన్మానించుకోవాలి. ఎందుకంటే సిరికొండ మండలంలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ వర్గం అందరూ కూడా అంకిత భావంతో పనిచేసేటటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు. సో అందరినీ సన్మానించుకోవాలి. కానీ అందరినీ సన్మానించడం సహజం కాదు కాబట్టి అందరిలోకి కొందరిని మనము ఎన్నుకొని వారిని సన్మానం చేసుకుంటున్నాము. ఆ కొందరిలోనే అందరినీ భావించేసి ఇది అందరి సన్మానంగా స్వీకరించాల్సిందిగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అంటారు సార్. సిరికొండ మండలం ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఎంఎల్ఓ గారికి, మాస్టర్స్ అందరు కూడా, మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి శ్రేణులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఆయన హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు టీచర్స్ డే సందర్భంగా. యాక్చువల్గా మనకు ఒక 1 వీక్ నుండి కొంచెం ఈ నేచురల్ డిజాస్టర్ చేపట్టి ఈ వర్షాలు ఎక్కువ ఉన్నాయి. మరి కొన్ని జిల్లాలలో ప్రజలు కానీ మనకి రైతులు కానీ ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి కొంచెం ఈ టీచర్స్ డే సెలబ్రేషన్ అఫీషియల్ ప్రోగ్రామ్ కొంచెం పోస్ట్పోన్ చేసినట్టున్నారు. అందుకని సడన్గా అంటే నేను సిరికొండ ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత ఈ వర్షాకాలంలో జరిగిన నష్టాన్ని ఒకసారి రచన ఎగ్జామ్లో పెట్టి వచ్చి సిరికొండ ఈ ప్రోగ్రాం చేసింది. సో లాస్ట్ మీకు అటెండ్ అండ్ ఓకే. సో చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా ఈ టీచర్స్ డే నాడు సెప్టెంబర్ 5th నాడు మీ అందరూ కూడా కలుసుకున్నందుకు. దాంట్లో ఇప్పుడు చాలామంది కూడా అవార్డ్స్ ఉన్నారు, 14 మెంబర్స్ అవార్డ్స్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో 14 PGHM టీచర్స్, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ ముగ్గురు ఉన్నారు. తర్వాత వీళ్ళు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు 9 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అంటే బీయింగ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక డాక్టర్గా, ఒక పాలిటిషియన్గా, నిజంగా చెప్పాలంటే టీచర్ గురించి మాట్లాడేంత అంటే ఐ కూడా దట్ మచ్ అంటే ఏమంటుందని లాంగ్వేజ్ కానీ అంత వొకాబులరీ కానీ నాకు లేదు. సో ఎందుకంటే సో ఇంపార్టెన్స్ ద టీచర్ హ్యాస్ గో. సో దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఏంటంటే నేను మాతృదేవో భవ అంటారు, పితృదేవో భవ, గురుదేవో భవ. అంటే దే ఆర్ నెక్స్ట్ టు ద పేరెంట్స్ అండ్ తల్లిదండ్రులు అంటే నెక్స్ట్ టు ద గాడ్. సో అంటే వాళ్ళకి టీచర్కి సమాజంలో స్పెషల్ భారతదేశంలో వచ్చినటువంటి స్థానం దేవుని తర్వాత తల్లిదండ్రుల తర్వాత టీచరే. ఇక ప్రజెంట్ డేలో ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు ఎక్కువ టైం పడతారు పిల్లలకి బికాస్ ఆఫ్ ద బిజీ షెడ్యూల్. వాళ్ళ కొంచెం వాళ్ళది మదర్ ఈస్ వర్కింగ్ ఉమెన్ and father is who has to take care of the children. Most of them they go to dormitories అంటే హాస్టల్లో వేస్తుంటారు. వాళ్ళకు ఎక్కువ టైం స్పెండ్ చేసేది టీచర్లతో. అండ్ టీచర్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందంటే నేను స్వయంగా అంటే నేను మా పిల్లలు మాతోనే ఉండేవాళ్ళు. నేను ఎవరైనా హాస్టల్స్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు. కానీ ఈవెన్ దాన్ని అప్పుడు కూడా స్కూలింగ్ టైంలో మేము అడుగుతుంటే ఏదైనా మనం చేస్తుంటే తప్పని చెప్తే అది వినేవాళ్ళు కాదు. లేదు మా టీచర్ చెప్పింది ఇదే కరెక్ట్ అంటే దే సో ఒబీడియంట్ దట్ మా టీచర్ చెప్పింది తప్పు ఉండనే ఉండదు. అంటే పేరెంట్గా మేము తప్పు వేసి కానీ టీచర్ తప్పు వేయడమే అంటే దట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ మై చిల్డ్రన్ యూస్ టు ఆర్గ్యూ మీ లేదు మా టీచర్ చెప్పింది ఇది ఓన్లీ రైట్. అంటే దే సో మెనీ థింగ్స్ ఇన్ డన్ ఇన్ సో మెనీ వేస్. ఒక ప్రాబ్లం దాన్ని 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. అయితే వాళ్ళు టీచర్ చెప్పిందే నమ్ముతారు. అంటే దట్ మచ్ ఇంపాక్ట్ దే హ్యావ్ ఆన్ చిల్డ్రన్. ఎందుకంటే మీరు క్లాస్ రూమ్లోనే కాదు, వాళ్ళకి ఒక సబ్జెక్టే కాదు. ఒక సైన్స్ టీచర్ అంటే సైన్స్ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకోలేదు. దాంట్లో సో మెనీ థింగ్స్ ఆఫ్ దే. అంటే ఒక సబ్జెక్టే కాకుండా మీరు పిల్లలతో ఇంటరాక్ట్ కావడము, వాళ్ళకు ఒక డిసిప్లిన్, మోరల్ వాల్యూస్ చెప్పడము, లేకుంటే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్, లేకుంటే అక్కడ ఉన్న పిల్లలతో ఫ్రెండ్షిప్, టీచర్స్తో ఉన్న రిలేషన్, ఇవన్నీ కూడా కౌంట్ అయితే వాళ్ళ క్యారెక్టర్ బిల్డప్లో అంటే వాళ్ళ మైండ్ సెట్ చేయడంలో వాళ్ళు ఆ పాజిటివ్ థింకింగ్. నేను కూడా ఒక సమాజంలో ఒక ఉన్నత స్థానం
సమాజంలో ఎదగాలి, నేను కూడా సమాజంకు కాంట్రిబ్యూషన్ ఉండాలని నాది, అంటే నాకు రికగ్నేషన్ ఉండాలి, తర్వాత నా ద్వారా సమాజానికి కూడా లాభం జరగాలి, దేశానికి సేవ చేయాలి, నా ద్వారా ఉపయోగపడాలి, నలుగురు బాగుపడాలనే ఆలోచన ఏదైతే మెంటల్ సైకలాజికల్ మైండ్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉందో సబ్జెక్ట్ ఇస్ మరాగి. సబ్జెక్ట్ అంటే సో మెనీ థింగ్స్, ఎవ్రీ ఒక సబ్జెక్ట్ ఒక ఓషన్ అది, దీన్ని మనం తక్కువ అంచనే లేదు. లిటరేచర్లో ఇట్సెల్ఫ్ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, సైన్స్, హిస్టరీ, లైక్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ వెరీ బిగ్ క్వశ్చన్. సో దాంట్లో మనకి ఇచ్చినంత ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్ బట్టే మనం చెప్తాం. స్ట్రెంత్గా స్టూడెంట్ ఒక స్టాండర్డ్ ఉంటుంది, అదే మనం ఇంటర్మీడియట్ ఒక స్టాండర్డ్ చెప్తాం, సేమ్ సబ్జెక్ట్. డిగ్రీలో పీజీలో ఇంకా మాస్టర్స్లో ఇంకా వేరే అదే సేమ్ సబ్జెక్ట్ మేము డిఫరెంట్ లెవెల్లో చెప్తాం. సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళకు అంటే వాళ్ళ మోల్డింగ్, వాళ్ళది వాళ్ళ అంటే సామాజిక దృక్పథం కానీ, వాళ్ళ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ సమాజం పట్ల కానీ, వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలన్నది ఏదైతే ఒక మోరల్ వాల్యూ వాళ్ళకు వస్తుందో అది కూడా టీచర్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడనే చాలామంది కలుస్తుంటారు, వాళ్ళు ఇంట్లో ఒక పేరెంట్స్ కలుస్తారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ తక్కువ, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే తక్కువ ఉంటుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎన్విరాన్మెంట్ అంటే అందరూ మనం కలుస్తారు, మీరు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉంటారు. ఆల్ ఆఫ్ అంటే డిఫరెంట్ అంటే ఇన్ ద సెన్స్ సోషల్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఈవెన్ ద మీట్ విత్ ద రిచ్ పీపుల్ అండ్ మీట్ విత్ ద పూర్ పీపుల్, డిఫరెంట్ క్యాస్ట్. సో ఈ ఓరియంటేషన్ అనేది స్కూల్ అనే అవుతుంది. సో కాబట్టి ఓవరాల్ బిల్డింగ్ ఆఫ్ ద ఒక స్టూడెంట్ క్యారెక్టర్ కానీ, బిల్డింగ్ ఒక పర్సనాలిటీ డెవలప్ కావాలి అంటే ఓన్లీ మీ ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే ఇక మీరు చెప్పే అవసరం లేదు, అది వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు పీజీ లెవెల్లో లేకుంటే డిగ్రీ లెవెల్లో కూర్చుంటే బుక్స్ ఏదైనా డౌట్స్ ఉంటే గైడెన్సే అవసరం ఉంటుంది, మీరు ఫీల్ చేసే అవసరం ఉంటుంది. కానీ అదర్ థింగ్స్, అదర్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక పాజిటివ్ నేచర్ ఉండి ఒక హ్యూమన్ బీయింగ్ ఒక సోషల్గా అంటే మంచి పర్సన్గా ఎదగాలంటే అది దాంట్లో వితౌట్ యువర్ పీపుల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి మీకు అందరు కూడా అంటే చిన్న ఫ్యూ వర్డ్స్, అది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మీకు చాలా గుర్తింపు ఇచ్చింది. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద పాస్ట్, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరు కూడా ప్రమోషన్స్ ఇచ్చారు, అందరికంటే చాలామందికి ఇచ్చారు. 10 to 15 years నుండి పెండింగ్ ఉన్నదానికి ఇచ్చారు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. అండ్ దట్ ఐ థింక్ అంటే వెరీ ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఐ థింక్ నో ఇన్ఫ్లుయెన్స్ మేడ్ ఇంపార్టెన్స్ ఉన్నారు. సో ఎందుకంటే నేనే మా బంధువులే ఒక ఇద్దరు టీచర్స్ని నేను డిక్టేషన్ కొరకు ట్రాన్స్ఫర్ కూడా వెళ్తే కాలేదు. అంటే నేను గవర్నమెంట్లో ఉండి సెక్రటరీతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడుతుంది నథింగ్ డూయింగ్, ఓన్లీ ఫస్ట్ అయితే ట్రాన్స్పరెంట్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఉంటాం. అంటే దట్ ఈస్ ద వే ద గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ నౌ. అండ్ మీకు అందరూ కూడా మీకు లాల్ బహదూర్ స్టేడియంలో మీ అందరితో ముఖ్యమంత్రి గారు కూడా ఇంప్లాంట్ అయ్యారు. అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ అండ్ టువర్డ్స్ ద టీచర్స్. ఎందుకంటే దిస్ ఆర్ ఫండమెంటల్. వన్స్ అపాన్ ఎ టైం ఈరోజు ఓన్లీ ఏముంటుండే రోటీ కప్పడం మకాన్ అంటుంది. రోటీ కప్పడం మకానే కాదు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీడమ్ ఇస్ మస్ట్ ఇస్ ఆల్ 6 ఫండమెంటల్స్ అన్నట్టు. తినడానికి తిండి కూడా ఇల్లు దొరకడం బట్టలు ఉంటే సరిపోదు. యూ మస్ట్ హ్యావ్ ఎడ్యుకేషన్, యూ మస్ట్ హ్యావ్ హెల్త్ అండ్ వన్ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. సో ఇవన్నీ మనకు ప్రజాస్వామ్యంలో దొరుకుతున్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఈ గవర్నమెంట్ బాగా ఇస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు మీకు తెలుసు అమ్మ ఆదర్శ పాఠశాలలో చాలా స్కూల్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ప్రైవేట్ ఇంకా ఏది ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ అనుకుంటున్నాం. అందరు కూడా అందరు ఇర్రెస్పెక్ట్ క్యాస్ట్, క్రీడ్, సపరేట్ బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్ అని, మైనారిటీ హాస్టల్స్ అని, ఇట్లా కాకుండా ఆల్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే షెడ్యూల్ కింద చదువుకోవాలి. వాళ్ళందరూ కూడా ఒక మంచి ఒక 25 acres మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని, సైన్స్ ల్యాబ్, బట్ అన్నీ ఉండేటట్టు ఉండాలనేది ఒక 25 acres అని ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పెట్టాలన్నది పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన కాన్స్టిట్యూన్సీలో ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ ఒకటి అలవాటు అయింది. ఆల్రెడీ సెలెక్టెడ్ వన్ ల్యాండ్ ఇన్ డిచువల్లీ. సో కాన్స్టిట్యూన్సీ ఒకటే ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ రాబోయే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్పాన్షన్లో ఉంటుంది. అంటే దేర్ ఇస్ ఎ రిఫార్మింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. తర్వాత మనము ఇంకొకటి ఏమనుకుంటున్నాం అంటే
ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటీషన్ అయితే లేవు, ప్రైవేట్ స్కూళ్ళలో కాంపిటీషన్ ఎక్కువ. దాన్ని హ్యాండిల్ చేయడానికి కూడా ప్రీ స్కూల్లో కూడా మనం ప్రైవేట్ స్కూల్లో పంపించకుండా మన ఏమో 5th స్టాండర్డ్ 55 years ఉంటే అడ్మిషన్. సో దానికంటే ఏం చేస్తున్నాడు అంగన్వాడీ స్కూల్స్కు తర్వాత ప్రీ స్కూల్ మొత్తం లింక్ పెట్టేసి అప్ టు 4th స్టాండర్డ్ అంగన్వాడీ స్కూల్స్ కూడా తినాలి. 5th తర్వాత 5th వన్ స్టెప్ మొత్తం మనం ఇంగ్లీష్ మీడియంలో కామన్ స్టాండర్డ్ సిలబస్లో పెడతారు. యూనిఫార్మిటీ ఇన్ ఎడ్యుకేషన్ వస్తుంది, అందరు యూనిఫామ్గా ట్రీట్ చేయబోతారు. ఇవాళ నిజంగా కూడా లాస్ట్ 20 years రియల్గా హారిబుల్. అంటే కులాల వారిగా స్కూల్స్ పెట్టినారు, ఏసీ స్కూల్ సపరేట్, ఎస్సీ స్కూల్ సపరేట్, తర్వాత బీసీ సపరేట్, మైనారిటీ సపరేట్. వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ వాంట్ బిల్డ్ అన్నది పిల్లలకి ఏమైతే మైండ్ సెట్ నేను పలానా కులం అని ఆయన ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉంటే ఉండదు, వేరే కలిసి ఉండదు, వేరే కాస్ట్ ఉంటుంది, కానీ వేరే సమాజంతో కలిసి ఉండదు. ఏదో పండుగ సెలవులలో తల్లిదండ్రులు చుట్టాలతోనే సరిపోతుంది, ఆ గ్రామంలో మిగతా వాళ్ళతో కలిసి ఉండదు. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం రోజు మాట్లాడుతున్నాం. సమాజం అంతా కలిపి అందరం సమానంగా గౌరవించబడాలా, అందరూ సమానంగా ఎదగాలని ఆలోచన ఉండాలి. కానీ కులాల వారికి మనం సపరేట్ చేసి వాళ్ళని విభజించి నేను ఈ కులం నీ ఇది అనే దానికి ఎడ్యుకేషన్ సాధన లేదు. అంటే మీకు నేను చదువుకున్నప్పుడు మీ అందరం కూడా ఒకటే స్కూల్లో చదువుకునే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో అందరం మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఎస్ఎస్సీ ఉండే అంత రానుకునే వాళ్ళకి అందరం పేరెంట్స్ ఇచ్చిన ఫుడ్ షేర్ చేసుకునే. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వస్తాయి, కలిసి ఆడుకునే వాళ్ళకి దట్ సేమ్ ఎన్వైరన్మెంట్ అంటే గవర్నమెంట్ ఈస్ బ్రింగింగ్ నౌ. సో దీంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే మనం మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నామో, ఈ రిఫార్మ్స్ చేయాలనుకుంటున్నామో, ఒకటి ఏంటంటే టు సింప్లిఫై, ఒకటి టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ అండ్ గవర్నెన్స్ కూడా ఈజీ ఉండాలి. ఇప్పుడు మనము ఇంటగ్రేటెడ్ మోడల్ స్కూల్ పెడితే ఒకటే దగ్గర 25 ఎకరాలలో మనం మొత్తం అందరూ అన్ని డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు, ఒక టీచర్ 50% టీచ్ చేయగలుగుతారు. మనం అదే ఇప్పుడు ఒక స్కూల్లో మనం 10 మందిలో ఒక టీచర్ పెట్టాల్సి వస్తుంది ఒక సబ్జెక్ట్లో. సో అది ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ కూడా. కాబట్టి టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఇన్ ఎడ్యుకేషన్, టు సింప్లిఫై ద అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ మీకు కూడా ప్రాపర్గా అంటే ఇంపార్టెన్స్ కానీ వచ్చేదానికి కూడా ఈజీ ట్రాన్స్పోర్ట్ అంటే కన్వీనియన్స్ ఇదంతా ఉండడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దీంట్లో ఐ థింక్ ఓన్లీ గవర్నమెంట్ పార్టీ కాకుండా మీ టీచర్స్ యొక్క రోల్ చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ స్కూల్స్ కెనాట్ బి రన్ వితౌట్ టీచర్స్. స్టూడెంట్స్ ఉండి బిల్డింగ్ ఉంటే సరిపోదు. సో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్ లాగే నా స్కూల్ ఇది, నేను మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తే మాతో ముడిపడి ఉన్నది, వాళ్ళని ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలా. నాకు మంచి పేరు నిజంగా కూడా నేను ఐ స్టిల్ రిమెంబర్ మై చైల్డ్హుడ్ టీచర్స్. చిన్నప్పుడు చేతి మీద కట్టదే పడిన టీచర్ కూడా గుర్తుంది. మాకు మ్యాథమెటిక్స్లో 100% మార్క్స్ ఇచ్చి నన్ను మెచ్చుకున్న టీచర్ కూడా గుర్తుంది. దట్స్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ స్టూడెంట్ అండ్ టీచర్. కాబట్టి మీరు గవర్నమెంట్ ఏదైతే ట్రై చేస్తూ ఉన్నదో ఈ యొక్క రిఫార్మ్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలనుకున్నాం. ఎందుకంటే నౌ యూ హావ్ టు కంప్లీట్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. రైట్, మన పిల్లలు ఎంతమంది అమెరికా పోతుండ్రు, ఆఫ్రికా, యూరోప్ పోతుండ్రు, ఆస్ట్రేలియా పోతుండ్రు. నో మోర్ ఇట్ ద కాంపిటీషన్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ విత్ ఇన్ ద కంట్రీ, ఇట్స్ గ్లోబల్ కాంపిటీషన్. సో కాబట్టి మనం వాళ్ళ స్థాయికి తీసుకుపోవాలంటే మన ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కావాలి. సో దాంట్లో మీ రోల్ చాలా ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇంకా ఫర్దర్ కూడా మీకు ఏదైతే గ్రేవియస్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా డెఫినెట్గా గవర్నమెంట్ తీరుస్తుంది. ఏదంటే కూడా మీకు కూడా ఐ ట్రై టు అంటే హెల్ప్ యూ అండ్ బ్రింగ్ ద ప్రాబ్లమ్స్ నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో అన్నీ చేస్తాము. కాబట్టి మీకు అందరూ నేను కోరుకున్నాను కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి స్కూల్ డెవలప్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో మరి కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అనుకోకుండా మీ అందరినీ కూడా కలిసినందుకు నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
अपन सार एमएलए साहब आए थे तमाम सेम देख रहे हैं ये देखो हमारे अपन एमएलए साहब बुलदे सर आए थे जगदम्बा माता के भगवान महाराज के राम महाराज के मुस्लिम राम మీకందరూ నమస్కారాలు ముస్లింగారి గ్రామంలో ఈరోజు తీర్థంగా సందర్భంగా మరి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం, మొత్తం పండుగ వాతావరణం ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది గ్రామ పెద్దలను, యువకులను, మహిళా సోదరులను, పిల్లలను అందరినీ కూడా కలుసుకున్నందుకు మరి ఇక్కడ దుర్గామాత దర్శనం చేసుకుని, శ్రీరామ మహారాజ్ దర్శనం చేసుకుని, కొబ్బరికాయ కొట్టి మరి వాళ్ళ దర్శనం చేసుకుని భోజనంలో పాల్గొని మరి మేము తీర్థ పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీకందరికీ ఆ దేవుని ఏదైతే జగదంబా మాత కృప అందరి మీద ఉండాలని, మీ అందరినీ దేవుడు చల్లగా చూడాలని, మీకందరికీ పాడి పంటలు అదేవిధంగా సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో మీరందరూ ఆనందంగా ఉండాలని, ఆనందంగా మీకు అన్ని పొందాలి అని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ భోజనాలు ఎత్తుకొని ఉన్నటువంటి కొత్త చిన్న ఆడపిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, మీకందరూ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి ఉన్నత స్థాయిలో చదువుకొని మీ కుటుంబాలు చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ గ్రామంలో నేను ఎప్పుడు వచ్చినా కానీ చాలా జనస్వాగతం దొరుకుతుంది. మరి ఇవాళ కూడా పండుగ రోజు రావడం చాలా శుభదాయకం. ఈ గ్రామంలో ఏ సమస్య అయినా కానీ తప్పకుండా మన గవర్నమెంట్ ఉండి మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచినాం కాబట్టి మరి తప్పకుండా మీ అన్నీ ఏదన్నా కానీ రోడ్డు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఇంకా సమస్య కావచ్చు, ఏదైనా రైతుల రుణమాఫీ కావచ్చు, ఏదున్నా కానీ మొత్తం కూడా మీకు అన్ని కూడా చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటా ఉన్నా. రామ్ 2 లక్షల రుణమాఫీ చాలా మందికి కాలేదు, వాళ్ళందరూ ఇబ్బందుల ఆలోచనలు ఉన్నారు, వేరే బాధపడుతున్నారని చెప్తా ఉన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అందరికీ జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పాపతోటి సన్మానించారు ఎమ్మెల్యే గారు, మరి భూపతి గారు సన్మానించారు. ఆ పెద్ద మాత్రం దగ్గర నుంచి మేము పోతే గారు సన్మానం చేయాల్సింది సార్కి కాకపోతే కూర్చుంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాం. మన దేవాలయ ఆలయ కమిటీ చైర్మన్ మరియు మన పెద్ద మనుషులు మన రూరల్ ఎమ్మెల్యే రూపరేష్ గారికి అద్భుతంగా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చెప్పినాం సార్, మా విన్నపం మీరు దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తాను సార్. అలాగే ప్రతిసారి వచ్చినప్పుడు మా దేవాలయాన్ని సందర్శించడం మాకు అదృష్టం కలుగుతా వరం సార్. ఇదే విధంగా మీ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని మనం కోరుకుంటాం సార్. ధన్యవాదాలు సార్. వారికి నమస్కారాలు. ఇంత పెద్ద ఎత్తున
తెలంగాణ సార్ మనకు చాలా బాగా అభివృద్ధి చేస్తారు, చాలా ఉంటుంది. కావున మనం అందరం బియా భాయ్ హర్కడి భూపతి రెడ్డి సార్ నాకు గౌరవించడం కన్నాన వెళ్ళినప్పుడు మన అందరం మర్యాద వేయకుండా మంచిగా రచన అప్పుడు మంచి అభివృద్ధి కావచ్చు. అభివృద్ధి జిల్లాలు రుణమాఫీ కర్మాకు సార్ మొత్తం రోడ్లు వీళ్ళు కట్టికతో బ్రిడ్జ్లు మొత్తం ఖర్చు కాబట్టి ఈ అవకాశం ఈరోజు గ్రామ పెద్దలైనా ధన్యవాదాలు. అరే మీరెందుకు
లక్ష్మీగం తాండ, వీరప్ప తాండ, అన్ని తాండ వాసులందరికీ కూడా సేమ్ రామ్ రామ్. జగదంబ మాతాకే, శివలాల్ మహారాజ్ కే, రామరావ్ మహారాజ్ కే. మీకు అందరికి కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత సాయంత్రం పూట మరి ఇంత వేల మంది జనాలను మీ తాండవాసులు అందరూ కూడా కలుసుకొని మీతో పాటు తీజ్ పండుగలో పాల్గొని అదేవిధంగా ఇక్కడ జగదంబ మాత దర్శనం చేసుకొని మరి మీతో పాటు బోట్ తాండాల్లో పార్టిసిపేట్ చేసి మరి గుడ్డలు కొట్టి దేవుని దర్శనం చేసుకొని మీతో పాటు పండుగలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు మీకు అందరు కూడా ఆ దేవుని కోరుకుంటూ ఉన్నా. ఈ తాండా 5 తాండాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు, చెల్లెళ్ళు, అక్కడ అందరూ కూడా అమ్మలు అందరికీ మరి మీ దేవుడు చల్లగా చూడాలా. మరి వర్షాలైతే బాగా పడ్డాయి. మరి పాడి పంటలతోని, సిరి సంపదలతోని, ఆయుష్ ఆరోగ్యాలతో మీరందరూ కూడా చల్లగా ఉండాలా. మరి దేవుడు అందరూ చల్లగా చూసి మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి మీకందరూ కూడా మీ తరఫున దేవుని కోరుకుంటూ మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డా అంటే మీ యొక్క ఆశీర్వాదమే. అదే కాబట్టి మీ యొక్క సపోర్టును నేను ఎప్పుడు మర్చిపోలేను. తప్పకుండా ఈ 5 తాండాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం ముందే ఉన్నది కాబట్టి మీకు మధ్య కొద్దిగా ముందైనా ఖచ్చితంగా మీకున్న సమస్యలు అన్నిటి కూడా తీరుస్తాం. ఈ తాండాలకు అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోతూ ఉన్నాం. అందుకని ఈరోజు పండగ పూట అదే ఈ 3 కిలోమీటర్స్ మిగతా రోడ్ అంటున్నారు. దాన్ని కూడా మనం ప్రపోజల్ పంపించడం. ఒక రోడ్ అని కాదు, మన కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా ఏదన్నా తెల్లారి అన్నీ కూడా ఈ 5 తాండాలలో మేము ఖచ్చితంగా పని చేసి పెట్టాం. అదే కళ్యాణ మండపం అడిగినారో అది కూడా చేస్తామని చెప్తా. అదేవిధంగా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా మరి త్వరలోనే రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ పాదయాత్ర కదా 5 లక్షల రూపాయలు సీసీ ఫ్లోరింగ్ కూడా మరి దేవుని చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడైనా కాదు, ఆ జగదంబ మాత దయ ఉండి మీరందరి ఆశీర్వాదం ఉంటే ఈ 5 తాండాలు అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్ రామ్.